ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పర్యటించాడు. అయితే పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ కారణంగా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయాల్సినటువంటి విద్యార్థులకు ఆలస్యమైంది. పెందుర్తి అయాన్ డిజిటల్ జేఈఈ అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్లడంతోనే ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు 30 మంది విద్యార్థులను వెనక పంపించేశారు. ఏదైతే ఎంట్రీ గేట్లు ఉంటాయో అవి మూసేశారు అధికారులు. విధిగా నిబంధనల ప్రకారం ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థులను లోపలికి అనుమతించేది లేదని చెప్పేసి వాళ్ళ కరాఖండిగా గేట్లు కూడా మూసేశారు. దీంతోనే పరీక్షకు హాజరు కాలేకపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీటి పర్వంతమయ్యారు. ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతోనే జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు తమ పిల్లలకు దూరం అయ్యాయని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ మూలంగానే పరీక్షకు వెళ్ళాల్సిన టైం దాటిపోవడంతోనే ఆలస్యం అవడంతోనే ఆ విద్యార్థులను బయటకు కూడా పంపించేది కూడా జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మూలంగా పరీక్ష ఆలస్యమైందని చెప్పేసి తన కుమారుడి భవిష్యత్తుని నెట్టారని చెప్పేసి ఓ విద్యార్థి తల్లి కన్నీరు కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పిల్లల భవిష్యత్తును నాశనం చేశారని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ మీద మండిపడుతున్నారు. ముప్పై మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసినటువంటి అధికారులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద స్పందిస్తారా? ప్రభుత్వం అయినా సరే ఎక్కడైనా విద్యార్థులకి ఎగ్జామ్ జరుగుతుంటే ప్రభుత్వమే ఇంకా అడిషనల్గా ఏమైనా సరే ఇవ్వాల్సింది పోయి చూడండి, ఒక పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ కోసం విద్యార్థులని ట్రాఫిక్ని ఆపేసి ఆ ట్రాఫిక్లో ఇరుక్కున్నటువంటి 30 మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలా. పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తాడేమో, నా తప్పు అయిపోయింది క్షమించండి అట్లా అని చెప్పేసి గుడిమెట్లు కడుగుతాడేమో. ఎంత దారుణం అండి, అసలు చాలా బాధాకరమైన విషయం. ఆ మహిళ గోడు ఒకసారి మీరందరూ కూడా వినండి, చూడండి. పాపం ఏడుస్తుంది ఆ మహిళ. ఎంత దారుణం అసలు. ఇలాంటి గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదే. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణ అసత్యం. ఇప్పుడు విశాఖపట్నంలో ఆయన కాన్వాయ్ వలన 30 మంది విద్యార్థులు పరీక్షకు సకాలంలో హాజరు కాలేకపోయారనేది సత్యం. కరెక్టే కదా? ఎంత దారుణమండి పాపం, చాలా బాధేసింది.